నా వీక్షకులు సబ్స్క్రైబర్ ఒకరు రాంబాబు గారని కామెంట్ పెట్టారండి. సార్, నుదుటి పైన నలుపు అవుతుంది సార్, సైడ్ వరకే ఉంది సార్, 2 సైడ్స్ ఉన్నాయి అని అడుగుతున్నారు. ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది తీసుకోవచ్చు అనే దాని గురించి అని అడిగారు. అలానే నా పాత వీడియోలో నా వీక్షకులు కామెంట్ పెట్టారు కదండి, సన్ స్క్రీన్ గురించి ఎలా వాడాలి, నానో ఎన్కాప్సులేటెడ్ సన్ స్క్రీన్ ఎలా వాడాలి, అలానే 13 సంవత్సరాలకి పాపకి సన్ స్క్రీన్ వాడొచ్చా అని నాగలక్ష్మి గారు కూడా అడిగారు కదండి. అలానే సూర్యరాజ్ గారు కూడా అడిగారు కదా, 1 బాటిల్ 2 వీక్స్ లో అయిపోవాలనంటే సన్ స్క్రీన్ ఏ మోతాదులో వాడుకోవాలి, ఏ విధంగా వాడుకోవాలి, ఎన్ని ml ఉండాలి అనే దాని గురించి వాళ్ళు తెలుసుకోవాలని అనుకున్నారు. అయితే వీటన్నిటికీ ఒక మంచి అవేర్నెస్ వీడియో తోటి మీ డౌట్స్ కి, మీ సందేహాలకి, మీ మిత్స్ కి, మిస్కన్సెప్షన్స్ కి అన్నిటికీ క్లారిటీ తీసుకొద్దామని చెప్పి నేను మీ ముందుకు వచ్చానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా మందికి ఈ సన్ స్క్రీన్స్ గురించి అని డౌట్ ఉంటుందండి. నుదుటి పైన నలుపు వచ్చినప్పుడు ఏ విధంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎందుకు వస్తాయి అనే దాని గురించి అని కూడా నా వీక్షకులు తెలుసుకోవాలనుకుంటూ ఉంటారు. నుదుటి పైన నలుపు వచ్చిందనంటే ఖచ్చితంగా అది ట్యానింగ్ అనే మనం అర్థం చేసుకోవాలి. ట్యానింగ్ కాకుండా మంగు మచ్చలు, అమైలాయిడోసిస్, అలానే కాకుండా ఇతరత్ర కండిషన్స్, హెయిర్ డై ఇండ్యూస్డ్ పిగ్మెంటేషన్స్, లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ ఇలాంటివి ఉంటాయండి. కానీ కామన్గా ట్యానింగ్ ప్రాబ్లమే మనకి ఎక్కువగా ఉంటుంది. 2 సైడ్స్ ఈ విధంగా ఇక్కడ వచ్చింది అని అంటే అది ట్యానింగ్ తోటే అని మనం అర్థం చేసుకోవాలి. ట్యానింగే కాకుండా నిన్న నాకు ఒక పేషెంట్ వచ్చారండి, మొత్తం ఇక్కడి నుంచి నుదుటి పైన ఇక్కడి వరకు వచ్చిందనమాట. అయితే ఇటువంటి నలుపులు మీకు జండు బామ్ కానీ, అమృతాంజన్ కానీ ఇలాంటివి కానీ మీరు ఎక్కువగా అప్లై చేసుకుంటే దానివల్ల కూడా రావచ్చు. అలానే మీరు ఎండలో ఎక్కువ టైం స్పెండ్ చేస్తే గనక ట్యానింగ్ అయి కూడా నలుపు కావచ్చు అనమాట. సో ఇవాళ ట్యానింగ్ గురించి అని తెలుసుకుందామండి. ట్యానింగ్ గురించి అని మనం తెలుసుకోవాలనంటే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సన్లైట్, సూర్యుడి వెలుతురు వల్ల మనకి ట్యానింగ్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. అసలు ఎలా అవుతుంది ఈ నలుపు అనేది, ఎలా వస్తుంది అని అంటే చర్మంలో మనకి పైన పొర ఉంటుందండి, కింద పొర ఉంటుందని మనకు తెలుసు. ఈ చర్మంలో పైన పొర, కింద పొర ఏదైతే ఉంటుందో ఆ పైన పొరలో మనకి నల్ల కణాలు అనేటివి ఉండి ఆ నల్ల కణాలు నలుపుని ఇస్తుంది అనమాట. ఈ నలుపుని ఇస్తున్న నల్ల కణాలు ఏమవుతాయి అనంటే అక్కడ మంచిగా నలుపుని స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ నలుపు ఏదైతే స్ప్రెడ్ అవుతుందండి అక్కడ మనకి చర్మం లోపలికి మంచిగా నలుపు అనేది స్ప్రెడ్ చేసి ఒక లేయర్ లాగా ఫామ్ చేసి మెలనిన్ షీట్స్ అనమాట. మెలనిన్ లో 2 రకాలు ఉంటాయి. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, యూ మెలనిన్, ఫియోమెలనిన్ అని. యూ మెలనిన్ అనేది మనకి నలుపుగా ఉంటుందండి, ఫియోమెలనిన్ అనేది బ్రౌన్ టు డార్క్ బ్రౌన్ కలర్ లో ఉంటుంది అనమాట. ఈ యూ మెలనిన్, ఫియోమెలనిన్ అనేది కరెక్ట్ మోతాదులో ఒక ప్రపోర్షన్ లో మనకి ఫామ్ అయి అక్కడ చర్మంలో ఒక లేయర్ లాగా ఫామ్ అయి అల్ట్రావైలెట్ రేడియేషన్, మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సూర్యుడు వెలుతురులోంచి మనకి అల్ట్రావైలెట్ రేడియేషన్ అనేది వచ్చేసి చర్మం పైన పడుతూ ఉంటుంది అనమాట. చర్మం పైన పడుతున్నప్పుడు ఏమవుతుందనంటే అక్కడి నుంచి మనకి అల్ట్రావైలెట్లో ఏ వేవ్ లెంత్, బి వేవ్ లెంత్, సి వేవ్ లెంత్ అని ఉంటుంది అనమాట. అంటే ఏ వేవ్ లెంత్ అని అంటే అది కొద్దిగా చర్మంలో పైన వరకే డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. బి వేవ్ లెంత్ కొద్దిగా చర్మంని దాటి, పైన పొరను దాటి కొద్దిగా లోపలికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తుంది. యూవీసీ వేవ్ లెంత్ తోటి మనకు అంతగా హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఉండవు కానివ్వండి, యూవీఏ తోటి అంటే అల్ట్రావైలెట్ ఏ వేవ్ లెంత్ తోటి, అల్ట్రావైలెట్ బి వేవ్ లెంత్ తోటి మనకి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటుంది అనమాట. అల్ట్రావైలెట్ ఏ వేవ్ లెంత్ తోటే మనకి చర్మంలో నలుపు, తర్వాతనేమో చాలా ఇతరత్ర సన్లైట్ అలర్జీ ప్రాబ్లమ్స్, పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ అన్నీ అక్కడి నుంచి వస్తాయి. అల్ట్రావైలెట్ బి తోటి మనకి ట్యానింగ్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ అల్ట్రావైలెట్ బినే మనం ఇమీడియట్ పిగ్మెంట్ డార్కెనింగ్, పర్మనెంట్ పిగ్మెంట్ డార్కెనింగ్ గా మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఇమీడియట్ పిగ్మెంట్ డార్కెనింగ్ అని అంటే ఇమీడియట్ ట్యానర్స్ అని అంటాం అనమాట. అంటే మీరు ఎప్పుడైనా కానీ బయట ఎండలో కాసేపు తిరిగి వచ్చారనుకోండి, చర్మం కొద్దిగా పాలిపోతుంది, అలానే మీకు చర్మం బాగా డల్గా అయిపోతుంది, అలానే మీకు చర్మం కొద్దిగా మీకు ట్యాన్ అయిపోతుంది అనమాట. అది మీరు 1 రోజు 2 రోజులు మీరు జాగ్రత్తగా తీసుకున్నారనుకోండి, మీరు ఇంట్లోనే ఉన్నారు, ఇండోర్స్లోనే ఉన్నారు, మీ పనులు మీరు చేసుకుంటున్నారంటే దానంతా అదే కొద్దిగా తగ్గిపోతుంది అనమాట. అదే మీరు పర్మనెంట్ పిగ్మెంట్ డార్కెనింగ్ అని అంటే మీరు ఖచ్చితంగా మీరు ప్రతిరోజు మీరు ఎండలో తిరుగుతున్నారనుకోండి, ఒక్కొక్క లేయర్ అనేది ఫామ్ అయిపోతూ ఉంటుంది. అదే ట్యానింగ్ గా మారిపోతుంది అనమాట. అంటే చర్మంలో అస్తమానం ఈ నలుపు అనేది వచ్చటం మొదలెట్టిందనంటే చర్మ కణాలు ఏం చేస్తాయనంటే 5 లేయర్స్ ఫామ్ చేసే బదులు 10 లేయర్స్ ఫామ్ చేసేసి అక్కడ పెట్టేస్తుంది. రిజర్వ్లో పెట్టి ఎప్పుడైనా కానీ డ్యామేజ్ అయినా కానీ ఇంతకంటే ఎక్కువ డ్యామేజ్ కాకుండా మెలనిన్ అనేది కాపాడాలనే ఉద్దేశంతో చర్మం పెట్టేస్తుంది అనమాట. అయితే ఈ నలుపు అనేది యూ మెలనిన్, ఫియోమెలనిన్ అనేది కరెక్ట్ మోతాదులో కాకుండా
యూ మెలనిన్ ఎక్కువైపోవటం, ఫియూ మెలనిన్ తగ్గిపోవటం, యూ మెలనిన్లో కొత్తగా ఆక్సిడైజ్ అయిన ప్రాబ్లం తోటి, అంటే ఆక్సిడేషన్ అంటే సన్లైట్ తోటి మెలనిన్లోకి వచ్చినాక మెలనిన్ అనేది దాన్ని అబ్జర్వ్ చేసుకొని అది విరిగిపోవటం అనేది మొదలెడుతూ ఉంటుంది. ఆ విరిగిపోయి ఒక ముద్దలాగా తయారయ్యేదాన్ని డికా యూ మెలనిన్ అని అంటారు. ఈ డికా యూ మెలనిన్ తోటే మనకి చర్మంలో నలుపు అనేది బాగా పేరుకుపోతుంది అనమాట. ఈ నలుపు ఒక్కసారి పేరుకుపోయిందని అంటే అది చాలా మొండిగా మారుతుందండి. ఆ డికా యూ మెలనిన్స్ అనేది ఇక్కడ రావటం తోటి మెలనిన్ రంగులో ఒక పదార్థం అనమాట. అలాంటి మెలనిన్ తోటే మనకి ఇక్కడ చర్మంలో అంత నలుపుగా పేరుకుపోయి ట్యానింగ్ అయిపోతూ ఉంటుంది. సో ఈ ట్యానింగ్ పద్ధతి గురించి ఎందుకు చెప్తున్నాను నేను మీకు ఇంత డీటెయిల్గానంటే, సన్లైట్ యూవీ రేడియేషన్స్ తోటే మనకి ప్రాబ్లం వస్తూ ఉంటుంది. నేను ఎండలోకి వెళ్ళండి డాక్టర్ గారు, నేను అస్సలకి నేను వెళ్ళను, నేను ఇంట్లోనే ఉంటాను, నేను 4 గోడల మధ్యలోనే ఉంటారు అని చాలామంది చెప్తూ ఉంటారు. హౌస్ వైఫ్స్ అంటే గృహిణీలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, రోజు ఉదయం మీరు 1 నుంచి 2 గంటలు మీరు ఖచ్చితంగా వంటగదిలో మీరు టైం స్పెండ్ చేస్తున్నప్పుడు, అబ్బాయిలు ఎవరైతే వంటగదిలో మీరు టైం ఎక్కువ స్పెండ్ చేస్తున్నారో వీళ్ళందరికీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వాస్తు ప్రకారంగా ఇల్లు కట్టుకున్నప్పుడు మీకు చర్మానికి అల్ట్రావైలెట్ రేడియేషన్ అనేది ఖచ్చితంగా తగులుతుందండి. అలా తగలకుండా మీకు నలుపు అనేది మీకు అస్సలకి రాదు. ఖచ్చితంగా సన్లైట్ మీకు తగులుతున్నంతసేపు మీకు అక్కడ అదంతా నలుపు వచ్చేస్తూనే ఉంటుందన్నమాట. మనం ఏమనుకుంటామనంటే అసలుకి మనం 4 గోడల మధ్యలో ఉన్నాం, మనకు అసలు తగలదు కదా అని. వాస్తు ప్రకారంగా కట్టుకోవాల్సింది మనం ఇల్లు ఒక్కటి విషయం, వెంటిలేషన్ కోసమని, ఎలివేషన్ కోసమని. దానికోసమనే మనం ఇవన్నీ చేస్తాం. ఈ డోర్ ఇక్కడ, ఈ కిటికీ ఇక్కడ అని చెప్పేసి. ఎందుకనంటే సూర్యుడు లైట్ లోపలికి వస్తే దానితోటి మనకి మన మూడ్ కానీ లేకపోతే మన యాక్టివిటీ కానీ ఎక్కువగా ఉంటుంది. అదే మనము గమనిస్తే మీరు టెర్రస్లో కూర్చున్నా కానీ లేకపోతే మీరు బాల్కనీలో కూర్చున్నా కానీ సన్లైట్ అక్కడ వస్తూ ఉంటుంది అనమాట. అలాంటిది వస్తున్నప్పుడు కూడా మీరు ట్యానింగ్ అయ్యే సందర్భాలు ఉంటాయన్నమాట. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నా కానీ, నేను ఇంట్లోనే ఉంటాను కానీ నేను ఒక్కోసారి అరగంట బయటికి వెళ్ళొస్తాను అని అంటారు కదా, ఆ అరగంటలోనే మీరు సన్ ఎక్స్పోజర్ అవ్వటం తోటి కూడా మీకు సన్ ట్యాన్ అనేది మీకు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అలా అని చెప్పి మీరు 4 గోడల మధ్యలోనే ఉండాలి, గుహల్లో ఉండాలి అని నేను సజెస్ట్ చేయనండి. అది ఖచ్చితంగా జరిగే పని కాదు. దయచేసి అలాంటి మెసేజ్ మీరు తీసుకోవాకండి. మనము సన్ స్క్రీన్ అనేది ఖచ్చితంగా వాడుకుంటూ మన పని మనం చేసుకోవటానికని సన్ స్క్రీన్స్ హెల్ప్ చేస్తాయి. సన్ స్క్రీన్స్ మనం మంచిగా వాడుకుంటే మీ పని మీరు చేసుకోవచ్చండి. వంటగదిలో కూడా మీరు సన్ స్క్రీన్ పెట్టుకుంటారు, మీ పని మీరు చేసుకుంటారు, మీ పని అయిపోతూ ఉంటుంది. అదేం పెద్ద విషయం కాదండి. అలానే మీరు బయటికి వెళ్తున్నారు, మీరు మార్కెట్లో తిరుగుతున్నారు, మీరు మార్కెటింగ్ ఫీల్డ్లో తిరుగుతున్నారు, మీరు బయట 4 కలవాలి, బైక్ మీద వెళ్తున్నారని చాలామంది మగవాళ్ళు చెప్తూ ఉంటారు. నేను మార్కెటింగ్ ఫీల్డ్ సార్, నేను అస్సలకి నేను ఎండకి తగలకుండా నేను కాపాడుకోలేనా అని అంటే, మీరు సన్ స్క్రీన్ పెట్టుకోండి, మీ పని మీరు చేసుకోండి. సన్ స్క్రీన్ పెట్టుకోండి, ఫేస్కి మాస్క్ వస్తుంది కదండి, ఆ ఫేస్ మాస్క్ ఒకటి పెట్టుకోండి, హెల్మెట్ పెట్టుకోండి. సమ్మర్ అయినా కానీ మీకు చెమటలు వచ్చేస్తే ఇరిటేటింగ్ అవుతాయనంటే కొద్దిగా ప్రయత్నం చేయండి. మీకు ఏమవుతుందంటే మీరు ఆ ప్రొటెక్షన్ చేయటంతో మీకు చర్మానికి సన్లైటే కాదండి, పొల్యూషన్, డస్ట్, శాండ్ డస్ట్, కాంక్రీట్ డస్ట్, మీరు ఎక్కడైనా కానీ ఏ రోడ్స్ మీదైనా బయలుదేరుతున్నప్పుడు మీకు మట్టి లేచి ఎగిరి వచ్చి మీకు చర్మం పైన పడుతూ ఉంటుంది. అలానే మీకు పక్కన కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి అనుకోండి, అక్కడి నుంచి నెమ్మదిగా కొద్దిగా కాంక్రీట్ డస్ట్ కూడా లేచి వచ్చి చర్మం పైన పడుతూ ఉంటుంది. ఇలా పడటం తోటి చర్మం పైన కొద్ది ఇరిటేషన్ లాగా అవుతూ ఉంటుంది. మీరు గమనించండి, కొన్ని కిలోమీటర్లు తిరిగి వచ్చినాక మీకు చర్మం పైన చటపట అనిపిస్తూ ఉంటుంది. ఎందుకని అలా అనిపిస్తూ ఉంటుంది? మనకి ఖచ్చితంగా సన్ స్క్రీన్ అనేది మీరు పెట్టుకుంటే ఆ చటపట అనేది మీకు ఉండదు. ఎందుకనంటే అదొక ప్రొటెక్షన్ లేయర్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనం కవచం లాగా మనం సన్ స్క్రీన్స్ని మార్చుకొని ఆ విధంగా నైట్ టైం మనము మంచి మాయిశ్చరైజర్స్ అవి పెట్టుకుంటే చర్మంలో రికవరీ అనేది అవుతుంది అనమాట. అంటే మీరు ఎండకి ఏదైతే వెళ్ళారో చర్మంలో మాయిశ్చరైజర్ అనేది మీకు బాగా డ్రై అయిపోయి అలానే మీకు చర్మం పైన మీకు నలుపు అనేది కూడా వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో ఆ డ్రై డెసికేటెడ్ ఫీలింగ్ని కూడా మనకి సన్ స్క్రీన్స్ కాపాడుతుందని, నైట్ టైంకి ఏదైతే డ్యామేజ్ అయిందో దానికి ఖచ్చితంగా మనం ఒక మంచి మాయిశ్చరైజర్, హైడ్రేటింగ్ సీరం అనేది కూడా మనం మంచిగా పెట్టుకుంటే మంచి రిజల్ట్స్ అనేటివి కూడా వస్తూ ఉంటుంది అనమాట. గ్లూటథయోన్ వైటమిన్ సి టాబ్లెట్స్ వేసుకుంటే మీ చర్మం లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ అనే దాన్ని కూడా మనం క్లియర్ చేస్తుంది అనమాట. రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ అంటే ఏంటండి? ఆక్సిజన్ మంచిదే కదా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఆక్సిజన్ అనేది స్టేబుల్ ఫామ్లో ఉన్నప్పుడు మంచిదండి. రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ అనేది డ్యామేజ్డ్ ఫామ్లో ఉంటుంది, అది ఇంకా హానికరంగా మారుతుందన్నమాట. ఈ రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ తోటే మన చర్మంలో యూమెలనిన్ అనేది డికా యూమెలనిన్గా మారుతుందన్నమాట. డికా యూమెలనిన్గా మారటంతో చర్మంలో నలుపు అనేది బాగా ఎక్కువగా పేరుకుపోతూ ఉంటుంది. సో మనకి చర్మంలో నలుపు అనేది కేవలం సన్లైటే కాదండి, మనకి లోపల జరుగుతున్న మార్పుల్లో కూడా, శరీరంలో జరుగుతున్న మార్పుల్లో కూడా ఇదొక భాగంగా మనం గమనించాలన్నమాట.
అంటే మీకు ఏదో రక్తంలో ప్రాబ్లం జరుగుతుందని కాదండి, మీకు శరీర రీత్యా ఆరోగ్య రీత్యా ప్రాబ్లం జరుగుతుందని కాదు. అన్ని విధాలుగా మనం మెయింటైన్ చేయాలి. మంచి డైట్ మెయింటైన్ చేయాలి, మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి, మంచి వ్యాయామం చేయాలి. ఎండలో ఉండాల్సి వచ్చి వైటమిన్ డి కావాలంటే కూడా మీరు సన్ స్క్రీన్ పెట్టుకొని మీరు చేసుకుంటే మిగతా ఏరియాస్ ట్యాన్ అయినా కానీ మీకు చర్మంలో మంచిగా రిజల్ట్ అనేది కూడా సాధ్యమవుతుంది అనమాట. రోజు 3 నుంచి 4 లీటర్ల వరకు నీళ్లు మీరు తీసుకుంటూ మంచి ఫ్రూట్స్ తీసుకుంటే మంచి యాంటీఆక్సిడెంట్స్ కూడా వచ్చి మీ చర్మంలో ఉన్న రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ కూడా తగ్గి, డికాయూమెలనిన్ కూడా తగ్గి, ఫియోమెలనిన్ అనేది కొద్దిగా పెరిగి యూమెలనిన్ అని తగ్గటంతో చర్మంలో రంగు అనేది బెటర్గా మారుతూ ఉంటుంది. మీకు చర్మానికి మంచి సన్ స్క్రీన్, మంచి మాయిశ్చరైజర్, సీరం, అలానే గ్లూటథైన్ వైటమిన్ సి కాంబినేషన్, మంచి ఫేస్ వాష్ తోటి మీరు పీల్స్, లేజర్స్ కూడా మనం చేయవచ్చు అనమాట. ఈ పీల్స్, లేజర్స్ అనేటివి ఏం చేస్తాయి అనంటే మన చర్మం లోపలికి వెళ్ళి ఈ డికాయూమెలనిన్ని అలానే ఫియోమెలనిన్ని కొద్దిగా కంట్రోల్ చేస్తుంది అనమాట. ఇవి చేయటంతో వాటిని కరిగిస్తుందండి, శరీరం నుంచి కూడా బయటికి తీయటానికని హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. సో ఈ డికామెలనిన్, యూమెలనిన్ అని కరిగించటానికని పీల్స్, లేజర్స్ బాగా హెల్ప్ చేస్తాయి. పీల్స్ ఏ విధంగా చేస్తాయి అనంటే చర్మం లోపల కణాల్లోంచి మనకి లోపలికి వెళ్ళి కణాలని మంచిగా రీజువినేట్ చేసి పాతగా ఆల్మోస్ట్ క్రస్ట్ అయిపోయి పడిపోతున్న డెడ్ లేయర్స్ని వాటిని ఇంకా డెసికేట్ చేసేసి అలానే నలుపుని బాగా తగ్గించడానికని ప్రయత్నం చేస్తూ ఉంటుంది అనమాట. ఇలా చేయటంతో చర్మంలో ఉన్న నలుపు అంతా మనకి తగ్గుతూ ఉంటుంది. సో ఈ నలుపు అనేది తగ్గటానికని మనకి ఈ విధంగా పీల్స్ హెల్ప్ చేస్తాయి. ఇవి నెలకు ఒకసారి అలా చేసుకోవాలండి. చేసుకున్నాక చర్మాన్ని మనం ఖచ్చితంగా ఎండలోకి వెళ్లకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. అలానే చర్మాన్ని మనకి ఎండకి ఎక్స్పోజ్ కాకుండా కాపాడాలని అంటే మళ్ళీ సన్ స్క్రీన్ అనేది వాడాలి. సో సన్ స్క్రీన్ అనేది వాడటం మొదలెట్టి మీరు పీల్స్ అనేది రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే 15 రోజులకు ఒకసారి కానీ నెలకు ఒకసారి కానీ చేసుకుంటూ ఉండొచ్చు. అలానే మనం లేజర్స్తో కూడా కంబైన్ చేయొచ్చండి. లేజర్స్ తోటి కూడా మనం కంబైన్ చేస్తే చాలా మంచి రిజల్ట్స్ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. లేజర్స్ ఎలా చేస్తారు అని అంటే చర్మం పైన మీకు ఒక ఇన్విజిబుల్ లేజర్ బీమ్ ఉంటుందండి. ఇన్విజిబుల్ లేజర్ బీమ్ అని అంటే మీకు చర్మం పైన లేజర్ తోటి ఇలా టక్ 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 మనం చేస్తుంటే మనకి చర్మం పైన ఏ విధమైన మార్పులు ఇమీడియట్గా కనిపించదండి, తర్వాత కూడా కనిపించదు. మనకి చర్మం పైన చేస్తున్నప్పుడు అవి చర్మం పైన పొర ఎపిడర్మిస్ ఉంటుంది కదండి, ఆ ఎపిడర్మిస్ లోపల నుంచి లోపల చొచ్చుకుపోయి అక్కడ ఉన్న డికాయూమెలనిన్, యూమెలనిన్ని, ఆ నలుపుని లేయర్ని కరిగించటానికని ప్రయత్నం చేస్తుంది అనమాట. ఇలా లేజర్ చేయంగానే ఇలా తెల్లగా అయిపోతాం, మెరిసిపోతాం అని అనుకోకూడదండి. ఇలా లేజర్ చేయంగానే చర్మం అంతా డ్యామేజ్ అయిపోతుందని అలాంటిది ఏం లేదండి. బ్లూ లేజర్స్ అనేది కొత్త టెక్నాలజీ మేము స్టార్ట్ చేసామండి. ఈ బ్లూ లేజర్స్ చేయటంతో మన చర్మంలో ఉన్న నలుపు అంతా మెల్లగా నెమ్మదిగా కరుగుతూ ఉంటుందన్నమాట. ఇవి నెమ్మదిగా కరుగుతూ మనకి బెటర్ రిజల్ట్స్ అనేటివి మనకి వస్తూ ఉంటాయి. ఈ లేజర్స్ని, పీల్స్ని మనం కంబైన్ చేయొచ్చు. లేజర్స్ని, పీల్స్ని ఒకటే రోజైనా చేయొచ్చండి, 15 రోజుల తర్వాత అయినా చేయొచ్చు, డిపెండింగ్ ఆన్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ద పీల్ అండ్ వెరైటీ ఆఫ్ ద పీల్ అండి. మనం వెరైటీస్ ఆఫ్ పీల్ మనము కాంబినేషన్స్లో చేయొచ్చు లేజర్స్ తోటి. ఈ లేజర్స్ తోటి కాంబినేషన్లో మనకి మైక్రో నీడిల్ సీరం ఇన్ఫ్యూజన్ థెరపీస్ అనేది కూడా చేయొచ్చు అనమాట. ఈ థెరపీస్ ఇవన్నీ చేస్తున్నప్పుడు మన చర్మంలో ఉన్న నలుపుని నెమ్మదిగా కరిగిస్తూ ఉంటుంది అనమాట. ఇలా కరిగించగానే ఇలా మారిపోతుందని కాదండి, నెలకు ఒక మాట మనము కొన్ని మల్టిపుల్ సెషన్స్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కువ నలుపు ఉంటే కొన్ని ఎక్కువ సెషన్స్ తీసుకోవాలండి, తక్కువ నలుపు ఉందంటే కొన్ని తక్కువ సెషన్స్లో అయిపోవచ్చు అనమాట. మోస్తరుగా ఒక 6 నుంచి 8 నెలలు 10 నెలల దాకా మనం ట్రీట్మెంట్స్ తీసుకుంటే మంచి రిజల్ట్స్ అనేటివి మనం సాధించుకోవచ్చు అనమాట. సన్ స్క్రీన్ అనేది మాత్రం మీ బెస్ట్ ఫ్రెండ్ అండి. లేజర్స్ కానీ, పీల్స్ కానీ, టాబ్లెట్స్ కానీ ఏవన్నా వాడుకోండి, మంచిదే, అన్నిటికీ మంచిదే. కానీ సన్ స్క్రీన్ అనేది ఫస్ట్ పాయింట్, అది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సన్లైట్ నుంచి మనం తప్పించుకొని పని చేయకుండా కూర్చోవాలని కాదు, కాలేజ్కి వెళ్లకుండా కూర్చోవాలని కాదండి. సన్ స్క్రీన్ అనేది మనం ఖచ్చితంగా వాడుకుంటూ మీ ట్రీట్మెంట్స్ అనేటివి మీరు తీసుకొని మీరు తప్పకుండా మీ పనులు మీరు చేసుకోవచ్చు అనమాట. ఇలా ట్యానింగ్ ఉన్నప్పుడు మనం లేజర్స్ కొన్ని సెషన్స్ చేసుకొని, డర్మాఫ్రాక్స్ కూడా కొన్ని చేసుకొని దానితోటి రిజల్ట్ వచ్చేటట్టుగా మనం ప్రయత్నం చేయొచ్చు అనమాట. ఇవన్నీ చేస్తూ మనం నెమ్మదిగా క్రీమ్స్, సీరమ్స్ కూడా అవన్నీ యూజ్ చేసుకుంటూ ఉంటే బెటర్ రిజల్ట్స్ అనేటివి ఉంటాయండి. కోజిక్ యాసిడ్ క్రీమ్స్ కానివ్వండి, లేక మీకు గ్లైకాలిక్ యాసిడ్ క్రీమ్స్ కానివ్వండి, కర్క్యూమిన్స్, పైపరిడిన్ క్రీమ్స్ కానివ్వండి, లేక మంచి అసిటైల్ ట్రైపెప్టైడ్స్ కానివ్వండి, లేక మంచి పెప్టైడ్ క్రీమ్స్, గ్లూటథైన్ క్రీమ్స్, అలానే మీకు గ్లూటథైన్ ఓరల్ కూడా కాంబినేషన్స్లో ఉంటాయండి. ఆస్కార్బిక్ యాసిడ్, నియాసినమైడ్ సీరమ్స్, ఇవన్నిటి కూడా మీ చర్మానికి కొద్దిగా హెల్ప్ఫుల్ అనేటివి మీకు చేస్తుంది అనమాట. ఇలా చేయాలి అని అంటే ఖచ్చితంగా మనకి మంచి ఇంప్రూవ్మెంట్ రావాలంటే మీరు పర్సిస్టెంట్గా చేస్తూ ఉంటే మీకు మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటుంది. సో ఇదండి విషయం. ట్యానింగ్కి మనకి కారణాలు ఏంటి, ఈ ట్యానింగ్ జరిగినప్పుడు మనం ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు,
పీల్స్ లేజర్స్ అనేటివి ఎలా చేస్తారో అనే దాని గురించి అని వివరించానండి. సో ఈ ఇన్ఫర్మేటివ్ అవేర్నెస్ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ దీన్ని తప్పకుండా లైక్ చేసి మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, అమ్మ నాన్నకి, అక్క చెల్లెలకి, అన్న తమ్ములకి, ఎవరైనా చుట్టాలకైనా కానివ్వండి, స్కిన్ కేర్ ఏ విధంగా మొదలెట్టాలి, పీల్స్ లేజర్స్ తోటి ఏమైనా భయం అవుతుందా అనే దాని గురించని వాళ్ళకి ఎవరికైనా అనుమానాలు ఉంటే వాటి గురించి అని తెలుసుకోవటానికని ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేసి, అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కితే నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.